నిన్న గుండెపోటుతో కన్నుమూసిన మాజీ మంత్రి డిఎస్ అంత్యక్రియలు నేడు నిజామాబాద్లో జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతి నగర్లోని నివాసం నుంచి బైపాస్ రోడ్లోని వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమ యాత్ర సాగనుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ వెళ్లనున్నారు. డిఎస్ పార్థివ దేహానికి నివాళులర్పించి అనంతరం అంత్యక్రియలో పాల్గొనున్నారు. నిన్న గుండెపోటుతో కన్నుమూసిన మాజీ మంత్రి డిఎస్ అంత్యక్రియలు నేడు నిజామాబాద్లో జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతి నగర్లోని నివాసం నుంచి బైపాస్ రోడ్లోని వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమ యాత్ర సాగనుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ వెళ్లనున్నారు. డిఎస్ పార్థివ దేహానికి నివాళులర్పించి అంత్యక్రియలో పాల్గొనున్నారు ముఖ్యమంత్రి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ధర్మపురి శ్రీనివాస్ నిన్న గుండెపోటుతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం హైదరాబాద్ నుంచి నిజామాబాద్ కు ప్రగతి నగర్ లోని తన ఇంటికి తీసుకువచ్చిన పరిస్థితి నెలకొంది. పార్థివ దేహానికి చాలా మంది ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు నివాళులు అర్పిస్తున్న పరిస్థితి నెలకొంది. నిన్నటి సాయంత్రం నుంచి ఇప్పటి వరకు చాలా మంది వివిధ పార్టీల నేతలు, ప్రముఖులు కూడా తరలి వచ్చి డిఎస్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడంతో పాటు ఎంపీ అరవింద్ తో పాటు మాజీ మేయర్ సంజయ్ ను ఓదార్చుతున్న పరిస్థితి నెలకొంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో పాటు చాలా మంది ప్రముఖులు హాజరైన పరిస్థితి నెలకొంది. వీరు నివాళులర్పించారు. ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డితో పాటు చాలా మంది నేతలు తరలి వచ్చిన పరిస్థితి నెలకొంది. మరి కాసేపట్లోనే అంతిమ యాత్ర జరగనుంది. నిజామాబాద్ నగరంలో పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి నెలకొంది. రేవంత్ రెడ్డి రాక సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. అయితే 10:45కు నిజామాబాద్ చేరుకోనున్న రేవంత్ రెడ్డి ఆ తర్వాత డిఎస్ నివాసానికి చేరుకొని డిఎస్ పార్థివ దేహానికి నివాళులు అర్పించబోతున్నారు. ఇప్పటికే డిఎస్ వ్యవసాయ క్షేత్రానికి సంబంధించి బైపాస్ రోడ్ లో గల వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ అంత్యక్రియల ఏర్పాట్లను మాజీ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ తో పాటు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కొద్దిసేపటి క్రితమే పర్యవేక్షించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు ముందస్తు చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి నెలకొంది. అయితే అంతిమయాత్రను నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్ డిఎస్ నివాసం నుంచి ఎన్టీఆర్ చౌరస్తా, కంటేశ్వర్ మీదుగా బైపాస్ రోడ్ గా చేరనుంది. ఇందుకోసం ఇప్పటికే జిల్లా పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్లు కూడా రూట్ మ్యాప్ ను ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ కు చేరుకోబోతున్నారు. ఆ తర్వాత డిఎస్ నివాసానికి చేరుకొని నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. రాజేంద్ర, థ్యాంక్ యూ భూపతి.